అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. వాలేకుమ్ అస్సలాం. నా పేరు భవానీ, మాది అమీనాబాద్ గ్రామం. నాది ప్రశ్న సిరాజ్ రెహమాన్ గారికి, సోదరుడు. ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయానికి మనిషిలో అసహనం పెరుగుతుంది. ఇది ముస్లింలలో ఎక్కువగా చూస్తున్నాము. దీనికి మీ సమాధానం ఏమిటి? సోదరిమణి మంచి ప్రశ్న అడిగారండి భవానీ గారు. ఈరోజు మత అవలంబికులలో అసహనం ఎక్కువగా పెరిగిపోతుంది ప్రతి చిన్న విషయానికి. ముస్లింలలో మాత్రం ఇంకా ఎక్కువగా ఈ అసహనాన్ని చూస్తున్నాము. దీనికి సమాధానం చెప్పండి అని సోదరిమణి అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానమే నేడు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి శాంతి సభ. ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రజాబాహుల్యంలోకి సత్యాన్ని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నైతికత, అఖ్లాఖ్ని ఎప్పుడైతే పరిచయం చేస్తామో అప్పుడు ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఏవైతే బలహీనతలు ఉన్నాయో అవి ఇన్షాల్లా దూరమవుతాయి. అలాగే ముస్లిం మరియు ముస్లిమేతరులకు ఒక చక్కటి మంచి అవగాహన ఇన్షాల్లా ఏర్పడుతుంది. ఎందుకంటే ఖురాన్లోని లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా సూరా అల్ అహ్జాబ్ ఆయత్ నంబర్ 21లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో మీకు ఒక మంచి ఆదర్శం ఉందని, ఆయన ప్రపంచ మానవాళికి ఆదర్శనీయుడని ఇస్లాం ఖురాన్ తెలియజేస్తుంది. అయితే ఒక ముస్లిం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉమ్మతి అయినటువంటి ఒక ముస్లిం ఎలాంటి నైతికతను, ఎలాంటి సహనాన్ని కలిగి ఉండాలి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, భూలోక వాసులపై కరుణ చూపని వ్యక్తికి పరలోక వాసి కూడా కరుణ చూపడు అని చెప్పారు. భూలోక వాసులు అని చెప్పారు, కానీ భూలోక ముస్లింలు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పలేదు. మనం సీరత్ని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత గాథను ఒకసారి మనం చూసినట్లయితే, ప్రవక్త వారు తన కొంతమంది అక్కడ శిష్యులు ఉన్నప్పుడు ఒక యూదుడు వచ్చి ఇలా అడుగుతాడు, ఈరోజు నాకు ఆతిథ్యం ఇచ్చేవారు ఎవరున్నారు అని అడిగినప్పుడు అందరూ మౌనంగా ఉంటారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేను నీకు ఆతిథ్యం ఇస్తాను అని ప్రవక్త వారి ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అతనికి మంచి భోజనం పెట్టి రాత్రి పడుకోవడానికి సౌకర్యాలను కల్పించి ఒక దుప్పటిని, ఒక బంతను, ఒక దుప్పటిని కప్పుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది. అతడు శుభ్రంగా భోజనం చేసి రాత్రి ప్రవక్త వారు కల్పించినటువంటి సౌకర్యంలో అతడు పడుకోవడం జరుగుతుంది. వేకువజామునే ఆ యూదుడు ఏం చేస్తాడంటే ఆ దుప్పటిలో మలమూత్ర విసర్జన చేసి వెళ్తూ వెళ్తూ తన కత్తిని, ఖడ్గాని మర్చిపోయి వెళ్ళిపోతాడు. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ దుప్పటిపోయినటువంటి మలమూత్ర విసర్జనను తన స్వహస్తాలతో శుభ్రం చేస్తూ ఉండగా హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు వారు రావడం జరుగుతుంది. హజరత్ ఉమర్ వారు ఏమన్నారంటే, ఓ ప్రవక్త, అతడు ఆతిథ్యాన్ని స్వీకరించి యూదుడు ఇలా చేసి వెళ్ళడం ఏమాత్రం మంచి విషయం కాదు. కాబట్టి మీరు ఎవరికైనా ఆజ్ఞాపించండి, మీరెందుకు ఆ మలాన్ని శుభ్రం చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. అప్పుడు ప్రవక్త వారు అన్నారు, లేదు, నేను ఇతరులకు ఈ పనిని ఆజ్ఞాపించలేనని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మలినాన్ని తన స్వహస్తాలతో శుభ్రం చేస్తుంటారు. అంతలోనే ఖడ్గాన్ని మరిచిపోయినటువంటి ఆ యూదుడు రావడం జరిగింది. చూడగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన స్వహస్తాలతో ఆ మలినాన్ని శుభ్రం చేస్తున్నారు. ప్రవక్త వారు ఆ వ్యక్తిని చూడగానే కోపడలేదు. మీరు ఖడ్గాన్ని మర్చిపోయారు, మీ ఖడ్గం ఇక్కడ ఉంది, తీసుకెళ్ళండి అని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రవక్త వారి నైతికతకు ముగ్ధుడైపోయినటువంటి యూదుడు కంటతడి పెట్టుకొని వెంటనే అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దు వ రసూల్ అని కలిమా పఠించడం జరిగింది. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నైతికత. మరియు హజరత్ అనస్ రదియల్లాహు అన్హు వారు సెలవిస్తున్నారు, మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు మస్జిదులో ఉన్నప్పుడు ఒక బద్దు వ్యక్తి, ఒక పల్లెవాసి వచ్చి వెంటనే మసీదులోనే మూత్ర విసర్జన చేయడం ప్రారంభించాడు. అది చూసి మేము ఆగు ఆగు అని కోపంగా అతని వైపునకు వెళ్తున్నాము. ప్రవక్త వారు ఆ పని కానివ్వండి అని మాకు ఈ విషయం చెప్పారు. ఆ తర్వాత అతడు మూత్ర విసర్జన చేసిన తర్వాత అతన్ని పిలిచి ప్రేమగా అతనితో ఏం మాట్లాడారంటే, చూడండి, ఇది దైవ ఆరాధన ఆలయం, ఇక్కడ ఖురాన్ పఠనం జరుగుతుంది, ఇక్కడ ప్రజలు నమాజ్ చేస్తారు, కాబట్టి ఇది పరిశుభ్రంగా పెట్టాలి, ఇక్కడ మూత్ర విసర్జన చేయకూడదని ప్రేమపూర్వకంగా చెప్తారు. వెంటనే ఆ వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నైతికతకు ముగ్ధుడైపోయి అక్కడ కలిమా పఠించి సత్యాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఈరోజు ఈ విషయాలు మనం కనీసం ఊహించనైనా ఊహించలేము. ప్రతి చిన్న విషయానికి భయంకరమైనటువంటి గొడవలు, మత ఘర్షణలు ఈరోజు మనం చూస్తున్నామంటే ధార్మికుల్లో అసహనం ఈరోజు పెరిగిపోతుంది, సహనం నశించిపోతుందంటే దీనికి కారణం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సీరత్ ప్రజలకు తెలియకపోవడమే. హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ఒక ప్రవక్తకు ఒక చీమ కుడుతుంది. ఆ చీమ కుట్టగానే ఆ ప్రవక్త ఆజ్ఞాపిస్తాడు, ఈ చీమల పుట్టని
తగలపెట్టవలసిందిగా ఆజ్ఞాపించడం జరుగుతుంది. ఆ పూర్తి చీమల పుట్టను తగలపెట్టడం జరుగుతుంది. అప్పుడు అల్లా వహీని అవతరింపజేశాడు, శృతి అవతరింపజేశాడు. ఓ ప్రవక్త, ఒక చీమ నిన్ను కుట్టింది, కానీ నువ్వు పూర్తి చీమల సమూహాన్ని నాశనం చేశావు. నీకు తెలుసా, అవి తమ పుట్టల్లో అల్లాను ఆరాధిస్తూ జికర్ చేస్తూ ఉండేది అని అక్కడ వహీ అవతరించింది. కాబట్టి సోదరులారా, సోదరిమల్లారా, రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితంలో ఇలాంటి అనేక విషయాలు కనబడతాయి. ఈరోజు మనకు సరైనటువంటి అవగాహన లేని కారణంగా ఈరోజు ప్రతి విషయంలో మరి అసహనం అనేది పెరిగిపోతుంది. హిందూ ముస్లింలో ఈరోజు అనేక విధాలుగా వైషమ్యాలు ఎందుకు చోటు చేసుకున్నాయంటే, ఒక ముస్లింకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సీరత్ తెలియదు. అదేవిధంగా ఒక ముస్లిం ఎలా ఉండాలో అనే విషయంలో ఎవరినో ఒకరిని చూసి ముస్లిం అంటే ఇలా ఉంటాడు, ఇస్లాం అంటే ఈ విధంగా ఉంటుందని మనము భ్రమకు లోనవుతున్నాము తప్ప ఇది వేరే విషయం కాదు. కాబట్టి సోదరిమణికి నేను కోరుకుంటున్నాను, మీరు అర్-రహీఖుల్ మఖ్తూమ్ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర పుస్తకాన్ని ఒకసారి చదివి ఇస్లాం గురించి స్పష్టంగా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. జజాకల్లాహు ఖైర్.